అండి నేను రజియా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో బీట్రూట్ ఇంకా క్యాప్సికమ్తో పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మజ్జిగ చారు ఇంకా బెండకాయ ఫ్రై, ఇవన్నీ పర్ఫెక్ట్ ఫైబర్ ఫుడ్ అండి. చాలా టేస్టీగానే ఉంటుంది. పిల్లలకు కానీ ఎవరైనా సరే జాబ్స్ చేసే వాళ్ళైనా ఈజీగా మనం క్యారీ చేయడానికి మార్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ లంచ్ ప్లానింగ్ అంతా కూడా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు 1 అవర్లోనే చక్కగా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా ఈరోజైతే బెండకాయ ఫ్రై, ఈ ఫ్రై అయితే కూడా చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా చేసుకుంటే దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పడకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెండకాయలో ఉండే పౌష్టిక విలువలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి చాలా బాగుంటుంది ఫ్రై కూడా. సో ఇలా దీనికోసం అయితే ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి నేను. మనం ఈ క్యాప్సికమ్ బీట్రూట్ అనేది ముందు రోజే నైటే, మనకి మార్నింగ్ టైం ఉండదు అనుకున్నప్పుడు ముందు రోజే మనం ఇలా క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకొని బీట్రూట్ని వచ్చి పైనంతా కూడా చెక్కేసుకొని దాన్ని శుభ్రంగా ఇలా క్యారెట్ తురుముకునే దాంతో ఇలా తురిమేసుకుంటే మనకి చక్కగా ఈజీగా అయిపోతుందండి. చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది. మనకు టైం ఉంటుంది అనుకుంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసినా మార్నింగ్ అన్నా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చక్కగాను, లేదా నైట్ అన్నా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా నైటే కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి బీట్రూట్ని. క్యాప్సికమ్ మాత్రం ఈ బెండకాయలు అనేది కూడా మనం నైటే కట్ చేసుకోవచ్చు. శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకొని వీటిని నైటే కట్ చేసుకోవచ్చు. లేకపోతే కడిగేసి అలా పెట్టేసుకొని మార్నింగ్ ఒకసారి మాత్రం కడుక్కొని మార్నింగ్ కట్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ బెండకాయ కటింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా కూడా మనం కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా దీన్ని మనం మార్నింగ్ జస్ట్ ఒకసారి అలా కడిగేసుకున్న తర్వాత వీటిని ఈజీగా కూడా మనం కట్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం బెండకాయలు కడిగేటప్పుడు మాత్రం ఒక 10 నిమిషాలు మాత్రం అలా ఉంచి వాటర్లో తర్వాత రుద్దుతూ కడగాల్సి వస్తుందండి. ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఒక 10 మినిట్స్ మాత్రం మనం జస్ట్ అలా వాటర్లో వేసి పెట్టాల్సి ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసి కూడా పెట్టుకున్నా ఇంకా మంచిదండి. చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇంకా ప్రొద్దుటే మనం చక్కగా ఒక 100 గ్రాములు అయితే శనగపిండి తీసుకున్నానండి. నేను తీసుకున్న ఒక క్యాప్సికమ్కి ఒక బీట్రూట్కి మనకి 100 గ్రాములు అయితే సరిపోతుంది. జస్ట్ నేను ఇది మిక్స్ చేశాక పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తానండి. ఇందులో కొంచెము బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ వేసుకొని మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఇంకా క్యాప్సికమ్ కూడా ఇందులోకి వేసేసుకుందామండి. వేసుకొని దీన్ని మిక్స్ చేసేటప్పుడు మాత్రం జస్ట్ ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుస్తాయండి. మనం బీట్రూట్ క్యాప్సికమ్ అనేది ఎంతైనా వేసుకోవచ్చు చక్కగా. ఎంత తిన్నా కూడా తెలియదండి పిల్లలకి. వేసేటప్పుడు కూడా కొంచెం అల్లాన్ని సన్నంగా తరిగి వేసేసుకొని ఇందులో కరివేపాకును కూడా కొంచెం ఇలా తరిగి వేసుకొని ఇందులో పచ్చిమిర్చి అండి. పిల్లలు తినేదాన్ని బట్టి వాళ్ళు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటారంటే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నా పర్వాలేదండి. నేను ఇలా ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను. చిన్న సైజులో ఉంటే కనుక 2 తీసుకున్నా సరిపోతుంది. ఇలా తీసుకొని జస్ట్ లైట్గా కొంచెం మాత్రం వేసుకోవాలండి. వాటర్ అసలు ఎక్కువగా వేసుకోకూడదు. జస్ట్ వీటికి బైండింగ్కి ఈ పీసెస్ అన్నీ కూడా బైండ్ అయ్యేలా అయితే సరిపోతుంది. మనం జస్ట్ దీన్ని మిక్స్ చేసిన తర్వాత దీన్ని పట్టుకుంటే మనకి బాల్ లాగా మనకి అలా నిలబడితే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టేనండి. సరిపోతుంది. ఎప్పుడు పకోడీ వేసుకోవాలన్నా కూడా ఇంతేనండి. ఇలా పర్ఫెక్ట్గా మనకి ఇలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం జస్ట్ ఒకసారి చేత్తో ఇలా రోల్ చేసుకున్నప్పుడు అది పర్ఫెక్ట్గా మనకి బైండింగ్ అయ్యి ఇలా రోల్ అయితే సరిపోతుందండి. పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందులో పకోడీ వేసుకుందాము. ఈ పిండిలో మీకు ఇంకా క్రిస్పీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇందులో కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఆ క్రిస్పీనెస్ అనేది కొంచెం ఒక డే అంతా కూడా క్రిస్పీనెస్ ఉంటుంది. 8 డబ్బాలు వేసుకుంటే బియ్యం పిండి వేసుకుంటే. అలా కాకుండా ఈరోజు అయితే నేను జస్ట్ శనగపిండితో మాత్రమే వేస్తున్నాను. ఇలా అయితే 2 అవర్స్లో మనకి క్రిస్పీనెస్ కొంచెం తగ్గినా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అలా కూడా చాలా బాగుంటాయి క్రిస్పీనెస్ లేకుండా. సో దీన్ని ఇంకా మనం ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇదైతే మంచి హెల్తీ ఫుడ్ అండి. చక్కగా ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ అబ్జర్వ్ చేయదు. కావాలంటే మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఈ టైప్ చేసుకోవచ్చు. మనము ఇలా మార్నింగ్ లంచ్లో ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. దీంతో పాటు కాంబినేషన్ మజ్జిగ చారు, దాంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మజ్జిగ చారు ఇంకా ఈ పకోడీ ఇలా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చక్కగా ఇందులో వేసుకునే బీట్రూట్ క్యాప్సికమ్ పిల్లలు తినని పిల్లలు కూడా చాలా చక్కగా తింటారండి. అసలు వేసింది కూడా తెలియదు మనకి ఇలా పకోడీ చేసుకున్నప్పుడు. దీంతోపాటు ఇంకా బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చి గోధుమ రవ్వ ఉప్మా అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. పక్కన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి మనం నూకను ఫ్రై చేసుకొని వేరే కడాయిలో మనం ఉప్మాకు సంబంధించిన తాలింపులన్నీ వేసుకొని ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని వాటర్ వేసుకొని అందులో వేసుకున్న 10 నిమిషాల లోపే మనకు ఉప్మా ఈజీగా రెడీ అయిపోతుంది. దీంతోపాటు మజ్జిగ చారు, ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. మజ్జిగని చిలకొట్టి పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్న పక్కన పెట్టేసుకొని తాలింపులు ఎలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని అందులో వేసేసుకుంటే మన మజ్జిగ చారు కూడా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఇంకా మన పకోడీ, టేస్టీ పకోడీ చక్కగా రెడీ అయిపోయింది. ఇలా పిల్లలకు పెట్టడం వల్ల ఇందులో వేసిన క్యాప్సికము ఇంకా బీట్రూట్ కూడా వాళ్ళకి తెలియదండి. తినే కొద్దీ వాళ్ళకి టేస్టీగా చాలా బాగుంటుంది. మా బాబు అయితే మామూలుగా క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడాడు. కానీ దీంట్లో వేసినప్పుడు క్యాప్సికమ్ బీట్రూట్ చక్కగా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మన పకోడీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఎంత బియ్యం వేద్దాం అనుకుంటున్నామో కుక్ చేసుకోవడానికి అదైతే ఒక కుక్కర్లో వేసేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టేసుకుందామండి. మనకి కడిగే టైం లేకపోయినా కూడా కొంచెం ఇలా వేసి పక్కన
పక్కన పెట్టేసుకుంటే బియ్యం నానుతుంది కొంచెం. సో దీన్నైతే ఇలా వాటర్ వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇన్ ద మీన్ టైంలో మనకి కుదిరినప్పుడు కడుక్కోవచ్చండి. సో అదైతే ఈలోగా నానుతూ ఉంటుంది. ఇంకా బెండకాయలు అయితే నేనైతే నైటే కడిగేసుకున్నానండి. నైట్ 4 సార్లు కడుక్కొని మార్నింగ్ అయితే జస్ట్ ఒకసారి మాత్రమే కడిగి ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే మనకి బెండకాయలు కటింగ్ ఈజీగా కూడా అయిపోతుందండి కట్ చేసుకొని. ఇంకా మనం ఈ కటింగ్ అది మార్నింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి 1.5 అవర్ అయినా అయింది. నేను ఇంకా షూట్ చేస్తూ తీస్తున్నాను కాబట్టి, లేకపోతే ఇంకా మనం 1 అవర్లో కూడా మనం ఇంకా ఫాస్ట్గా పికప్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. 4 స్టవ్లు ఉన్నప్పుడు చక్కగా అటు పెట్టేసుకొని మొత్తం అంతా కూడా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా బెండకాయనైతే ఇలా 4, 5 వరకు ఇలా పొడవుగా కట్ చేసుకొని ఎన్ని అయితే అన్ని మనం పట్టుకోగలిగినప్పుడు అన్ని పట్టుకొని ఇలా కట్ చేసుకుంటే సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా కట్ చేసుకునే ఫ్రై అయితే చక్కగా మనం కట్ చేసినప్పుడు ఇందులో అయినా పాడైపోయి ఉన్నా కూడా బెండకాయలు మనకి ఈజీగా తెలుస్తాయి. అదే చక్రాల్లో అది కట్ చేసేటప్పుడు ఒక్కోసారి అందులో పాడైపోయి ఉన్నా మనకి ఒక్కోసారి కనిపించకపోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో లైట్గా ఆయిల్ వేసుకోవచ్చండి. ఎక్కువ కూడా ఆయిల్ పడదు ఈ ఫ్రైకి. ఇలాగ ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. నేను తీసుకున్న కేజీ బెండకాయలకి అయితే పెద్ద సైజులో ఉన్న 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న ముక్కలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే అవి ఫ్రై అవుతూ ఉండగా ఈలోగా మనం బియ్యం కడిగేసుకొని ఇందులోకి 1 గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. అలా కొంచెం లైట్గా రైస్లో మనం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి కర్రీస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా బాగుంటాయండి. ఇందులో కొంచెం తక్కువ వేసుకొని కర్రీస్లో అలా తింటే చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఫ్లేవర్ కరివేపాకు అండి. కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసేసుకొని దీన్ని కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. ఇంతేనండి, బెండకాయ ఫ్రైకి సింపుల్గా ఇవి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉన్న పౌష్టిక విలువలన్నీ కూడా బెండకాయలు చక్కగా ఉంటాయి. మరి ఎక్కువ డీప్ ఆయిల్లో ఫ్రై అది చేసుకోకుండా బెండకాయలు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇలా బాగా దగ్గరగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ అదిను. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ ఈ స్టేజ్లో వేసుకుందామండి. ఇలా ఇందులో వేసుకోవడం వల్ల మనకి అంతా కూడా ముక్కలకు బాగా పట్టి చక్కగా ఫ్రై అవుతుంది. ఇందులో లైట్గా వేసుకుని తర్వాత పీసెస్ వేసిన తర్వాత కూడా ఇంకొంచెం లైట్గా వేసుకుందాము. ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఇంకా బెండకాయ ముక్కలు వేసుకోవచ్చండి. ఇంకా మనం ఆనియన్స్ని ఆల్రెడీ చక్కగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా బెండకాయలో ఉండే పౌష్టికత అంతా ఎక్కువగా ఫ్రై అవ్వకుండా చక్కగా అలానే ఉంటుందండి ఫ్రైలో. ఇంకా చాలా తక్కువ టైంలో కూడా మనకి ఇది అయిపోతుంది. జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు జస్ట్ నిమిషానికి ఒకసారి మూత తీస్తూ ఒకసారి మిక్స్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ మూత పెట్టేసి అలా మిక్స్ చేసుకుంటే ఈజీగా మన ఫ్రై అంతా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఇంకా మనకి ఇది ఉప్మా అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా ఈ ఉప్మా చక్కగా పొడి పొడిలాడుతూ టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. మార్నింగ్ కూడా చక్కగా చేసుకోవచ్చు. మంచి హెల్తీ కూడా అండి. ఈ గోధుమ రవ్వ అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో దీంతోపాటు మనం నైటే నానబెట్టి పెట్టుకున్న బాదము ఇంకా ఏదో ఒక ఫ్రూట్ చక్కగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బనానా పెడుతున్నానండి. సో దీంతోపాటు పాలండి. ఇంకా ఇది చక్కగా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. చక్కగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటే వాళ్ళ పౌష్టికత అంతా చాలా బాగుంటుందండి. సో దీంతోపాటు ఇది పచ్చడి అండి. మన ఇంట్లో చేసిన మాగాయ పచ్చడి చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. పుల్లటి మంచి మామిడికాయలను ఎంచుకొని మనం ఇలా పచ్చడి చేసుకున్నాం. మరి టూ మచ్గా కారాలు కానీ ఉప్పు మనం ఈ ఆయిల్ అనేది హెవీగా వేసుకోకుండా పర్ఫెక్ట్గా వేసుకొని చేసుకోవడం వల్ల ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో మా బాబు అయితే దీంతోపాటు ఈ పచ్చడి తినడానికి ఇష్టపడతాడు. చాలా బాగుంటుంది. ఈ ఉప్మాతో పాటు ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి ఏదైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతోపాటు 2 బీట్రూట్ స్లైసెస్ కూడా పెట్టానండి. చక్కగా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఈ బెండకాయని మనం ప్యాక్ చేయడం కోసము ముందుగా కొంచెం బెండకాయ ఫ్రైని తీసి వేరే దాంట్లో పక్కన పెట్టేసుకుందామండి. మనకి బాబుకి మనం బాక్సెస్లో ఎంత పెడదాం అనుకుంటున్నాం అంత మాత్రం అందులో ఉంచి ఇందులోకి ఇప్పుడు కూడా రైస్ క్వాంటిటీ తక్కువగా ఉండాలండి, ఫ్రై ఎక్కువగా ఉండాలి. సో ఇలా ఒక స్పూన్తో మనం డైరెక్ట్గా వేసుకుందాం. ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాము స్టవ్ మీదే. ఇది స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ అండి. జస్ట్ నేను ఇదే కడాయిలో జస్ట్ మిక్స్ చేస్తున్నాను. అంటే కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనం వేరే దాంట్లో కాకుండా. ఇక దీంట్లోంచి కర్రీ వేరే దాంట్లో తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఇందులో రైస్ క్వాంటిటీ తక్కువ, ఇంకా బెండకాయ ఫ్రై క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి ఇలా తినడం అలవాటు చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చక్కటి ఫైబర్ ఎక్కువగా అందుతుంది వాళ్ళకి. బెండకాయ కూడా చాలా మంచిదండి. సో ఇలాగ ఒక 2 బాక్సెస్లో రైస్ పెట్టేసుకుంటున్నాను. సో మనం రైస్ పెట్టేటప్పుడు సాంబారు, పప్పుచారు, ఇలా మజ్జిగ చారు ఇలాంటివి ఏమైనా పెట్టినప్పుడు రైస్ మరీ ఫుల్గా వేసేసుకోకుండా బాక్స్లో కొంచెం తగ్గించి వేసుకుంటే వాళ్ళు తినేటప్పుడు బాగుంటుందండి. సో దీంతోపాటు ఒక బాక్స్లో అయితే పకోడీ వేస్తున్నాను. నేను ఇలా ఒక బాక్స్లో వేస్తున్నాను. పిల్లలు తింటారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అది అంటే మీరు వేరే బాక్స్లో మళ్ళీ కూడా వేరేగా ప్యాక్ చేసి పెట్టచ్చండి. అంతేనండి. ఇంకా దీంతోపాటు చక్కగా మజ్జిగ చారు, మనం ఇలా చేసుకున్న మజ్జిగ చారు చాలా టేస్టీగా బాగుంటుందండి. చక్కగా ఇలాంటి ఒక 8 డబ్బాలు వేసేసుకుంటే బాగుంటుంది. పప్పుచారు, సాంబారు, ఇలాంటి మజ్జిగ చారులు, రసాలు ఇలాంటివి పెట్టేటప్పుడు ఇలా కొంచెం 8 డబ్బాల్లో పెట్టుకుంటే బాగుంటుందండి. వాళ్ళకి కారకుండా బాగుంటుంది. సో ఇలాగ ఒక 2 బాక్సెస్లో రైస్ అండి. ఈరోజు మన లంచ్ ప్యాకింగ్లో చక్కగా ఒక బాక్స్లో పకోడీ, ఇంకా మనకి ఒక బాక్స్లో వచ్చి బెండకాయ ఫ్రై. చక్కగా మనకు ఫైబరు, ప్రోటీన్స్, విటమిన్స్ గల
మంచి లంచ్ ప్యాకింగ్ ఈరోజు కూడా పూర్తయిపోయిందండి. ఇలా చక్కగా అన్నీ ప్లాన్ చేసుకొని మనము లంచ్ని ప్యాక్ చేసుకుంటే పిల్లల గ్రోత్కి కూడా చాలా బాగుంటుంది. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా చేస్తున్నానండి లంచ్ ప్లానింగ్స్, ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.